భారత క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేసిన రికార్డులు ఒక్కొక్కటిగా మాయమైపోతున్నాయి. టీమిండియాకు చెందిన యంగ్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా ఈ రికార్డులను అధిగమిస్తున్నారు. దీంతో ధోని చేసినటువంటి రికార్డులన్నీ చెరిగిపోతున్నాయి. ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్ 2023లో వన్డే ఫార్మాట్లో 1000 రన్స్ పూర్తి చేసుకున్న వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న క్రికెటర్గా కేఎల్ రాహుల్ 14 సంవత్సరాల తర్వాత నిలిచాడు. పైగా ఈ తరహా రికార్డును సొంతం చేసుకున్నటువంటి రెండో వికెట్ కీపర్గా స్టార్ బ్యాట్స్మెన్గా అవతరించాడని చెప్పొచ్చు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్నటువంటి భారత్ జట్టు ఆతిథ్య టీంతో గురువారం జరిగినటువంటి 3వ వన్డేలో ఈ అరుదైన ఫీట్ని రాహుల్ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 21 రన్స్ చేసి అవుట్ అయిన రాహుల్ ప్రస్తుతం క్యాలెండర్ ఇయర్ 2023లో 1000 రన్స్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 సంవత్సరాల తర్వాత వన్డే ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్ 1000 రన్స్ సాధించిన ఫస్ట్ భారతీయ వికెట్ కీపర్గా రాహుల్ నిలిచాడు. ఇతని కంటే ముందు భారత మాజీ దిగ్గజం ధోని పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేలో ఒక సంవత్సరం 1000 రన్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని ఈ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఫిట్ని సాధించిన వికెట్ కీపర్ కావడం విశేషమనే చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.